హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కథలు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. రక్తపు మడుగులో పడియున్న ధీరజ్ను చూసి కుటుంబమంతా కన్నీరు ముందీరవుతోంది. శ్రీవల్లి పన్నుతున్న క్రూరమైన కుట్రలు, రామరాజుగారి పరువు నిలబిట్టే ప్రయత్నం ఈ కథలో గుండెలను పిండేలా సాగుతున్నాయి. కారు కొనాలన్న ఆశతో అప్పిచ్చేవాడి దగ్గరకు వెళ్లిన ధీరజ్పై రౌడీలు అతి కిరాతకంగా దాడి చేశారు. దెబ్బలకు తాళలేక ధీరజ్ కింద పడిపోయాడు. అయినా తన భార్య ప్రేమ కళ్లలో ఆనందం చూడాలన్న కసితో మళ్లీ పైకి లేచి వాళ్లను ఎదురించాడు. కాని రౌడీలు ఎక్కువ మంది ఉండటంతో వాళ్ల చేతిలో ధీరజ్ దారుణంగా గాయపడ్డాడు. కడుపులో తలమీద బలమైన దెబ్బలు తగలటంతో ధీరజ్ అక్కడికక్కడే స్పృహ తప్పిపోయాడు. రౌడీలు వాడి జేబులో ఉన్న ఆ 20,000 రూపాయలు తీసుకుని అక్కడినుంచి వెంటనే పారిపోయారు. నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో ధీరజ్ ఒంటరిగా నెత్తురోడుతూ పడియున్నాడు. సరిగ్గా అప్పుడే ఆ దారిలో వెళుతున్న ఒక వ్యక్తి ధీరజ్ను చూసి కంగారుపడ్డాడు. వెంటనే పరుగున వెళ్లి ధీరజ్ను పట్టుకుని లేపడానికి ప్రయత్నించాడు. కాని ధీరజ్ శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయుంది. ఆ వ్యక్తి ధీరజ్ జేబులో ఉన్న ఫోన్ తీసి అందులో చివరగా మాట్లాడిన నంబర్కు కాల్ చేశాడు. ఆ నంబర్ చందూది. అప్పటికే ఇంట్లో అందరూ ధీరజ్ ప్రేమల కోసం ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. చందూ ఫోన్ మోగగానే కంగారుగా ఫోనెత్తాడు. హలో ధీరజ్, ఎక్కడున్నావురా? ఇక్కడ ప్రేమ నీకోసం చాలా కంగారు పడుతోంది అని అడిగాడు. అవతలినుంచి ఆ వ్యక్తి భయపడుతూ, అయ్యా, ఇది ధీరజ్ గారి ఫోనండి. అతనిక్కడ పాత గోడౌన్ల దగ్గర రక్తపు మడుగులో పడియున్నాడు. ఎవరో దారుణంగా కొట్టారు బాబూ, వెంటనే ఇక్కడికి రండి అని చెప్పాడు. ఆ మాట వినగానే చందూ చేతిలోంచి ఫోన్ కింద పడిపోయింది. చందూ ముఖం పాలిపోయింది. గుండె ఆగిపోయినంత పనయింది. అక్కడ ఉన్న సాగర్, నర్మదా, వేదవతిగారు కంగారుగా, ఏమైంది చందూ, ఎవరు ఫోన్ చేశారు అని అడిగారు. చందూ కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మా, మన ధీరజ్కు ఏదో ప్రమాదం జరిగింది. ఎవరో దారుణంగా కొట్టారట, రక్తపు మడుగులో పడి ఉన్నాడట అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు. ఆ మాట వినగానే వేదవతిగారు, హా దేవుడా అంటూ గుండెలు బాదుకుంటూ అక్కడే సోఫాలో కూలబడిపోయింది. నర్మదా కంగారుగా అత్తయ్యగారిని పట్టుకుంది. సాగర్ కోపంతో రగిలిపోతూ, ఎవడ్రా నా తమ్ముణ్ణి కొట్టింది, వాణ్ణి ప్రాణాలతో వదలను అని అరుస్తూ బయటకు పొరుగెత్తాడు. చందూ కూడా సాగర్ వెంటే పొరుగెత్తాడు. ఇంట్లో ఉన్న ప్రేమకు ఈ విషయం తెలియగానే ఆమెకు నోట మాట రాలేదు. కళ్ళు తిరిగి కింద పడిపోతుంటే అమూల్య పట్టుకుంది. నా భర్తకు ఏమైంది, నా ధీరజ్కు ఏమైంది అంటూ ప్రేమ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. రామరాజుగారు దేవుడి గదిలోంచి బయటకు వచ్చి విషయం తెలుసుకుని స్థానువులా నిలబడిపోయారు. ఆయన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. కాని బయటకు కనపడనీయకుండా గుండెను రాయి చేసుకున్నారు. నా బిడ్డకు ఏమీ కాదు, నేను చూసుకుంటాను అని చెప్పి రామరాజుగారు కూడా కారు తీసుకుని బయల్దేరారు. కాని ఈ ఏడుపులు, పెడబొబ్బలు అన్నీ చూస్తున్న శ్రీవల్లి మనసులో మాత్రం పండగ వాతావరణం నెలకొంది. ఆమె లోపల చాలా ఆనందపడుతోంది. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. ఈ ధీరజ్గాడు కారు కొంటాను అని వెళ్ళి ఏకంగా పైకే పోయే టికెట్ కొనుక్కున్నాడన్నమాట అని తనలో తాను క్రూరంగా నవ్వుకుంది. ఎలాగైనా ఈ అవకాశాన్ని వాడుకుని ఇంట్లో మరింత చిచ్చు పెట్టాలని శ్రీవల్లి నిర్ణయించుకుంది. వెంటనే మెల్లగా ప్రేమ దగ్గరకు వెళ్ళింది. చూసావా ప్రేమ, నీవల్లే ఇదంతా జరిగింది. వాడు డ్రైవర్గా ఉంటే నీకు నామోషీగా ఉంది అని కారు కొనమని ఉసికొల్పావు. వాడి దగ్గర డబ్బులు లేకపోయినా నీ కోరిక తీర్చడం కోసం ఏవేవో అప్పులు చేసి ఉంటాడు. ఆ అప్పులోళ్లే వాణ్ణిలా కొట్టి ఉంటారు. అంతా నీ స్వార్థం వల్లే జరిగింది అని శ్రీవల్లి ప్రేమను సూటిపోటి మాటలతో పొడిచింది. ఆ మాటలు విన్న ప్రేమ గుండె ముక్కలైపోయింది. నిజమే వదినా, ఇదంతా నావల్లే జరిగింది. నేనే వాణ్ణి కారు కొనమని ప్రోత్సహించాను. నావల్లే నా భర్త ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి అంటూ ప్రేమ తన తలను గోడకు బాదుకుంటూ ఏడ్చింది. వేదవతిగారు వెంటనే శ్రీవల్లి మీద కోపపడింది. నోరు మూయి శ్రీవల్లి, ఇంట్లో ఇంత కష్టం వస్తే వాదార్చాల్సింది పోయి ఇలాంటి విషపు మాటలు మాట్లాడ్తావా? అసలు నువ్వు మనిషివేనా అని వేదవతిగారు అరిచారు. దానికి శ్రీవల్లి బుకాయిస్తూ, అత్తయ్య, నేనన్నదాంట్లో అబద్ధమేముంది? స్థోముతకు మించి ఆశపడితే ఇలాగే జరుగుతుంది అని ఎటకారంగా అని తన గదిలోకి వెళ్ళింది. వెంటనే తన ఫోన్ తీసుకుని భద్రావతికి కాల్ చేసింది. అత్తయ్యగారు, మీకొక శుభవార్త. ఆ రామరాజుగారి ఇంట ఇప్పుడు చావు భేరీలు మోగుతున్నాయని శ్రీవల్లి సంతోషంగా చెప్పింది. భద్రావతి ఆశ్చర్యంగా, ఏంటే శ్రీవల్లి, ఏం జరిగింది, అంత ఆనందంగా చెబుతున్నావు అని అడిగింది. ఆ ధీరజ్గాడు
కారు కొంటానని వెళ్ళి ఎవడి చేతిలోనో గబ్బలు తిని రోడ్డుమీద పడి ఉన్నాడట. వాడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా ఉన్నాయి అని శ్రీవల్లి చెప్పగానే భద్రావతి పగలబడి నవ్వింది. అద్భుతం శ్రీవల్లి, రామరాజు పరువు ఇంకా బజారున పడ్డానికి ఇంతకంటే మంచి అవకాశం లేదు. నేనిప్పుడే ఆ వైద్యశాలకు వస్తున్నాను అని చెప్పి భద్రావతి ఫోన్ కట్ చేసింది. శ్రీవల్లి ఆనందంగా కళ్ళు మూసుకుని ఆ ఇంటి పతనాన్ని ఊహించుకుంది. చందు, సాగర్, రామరాజుగారు అందరూ ఆ పాత గోడౌన్ల దగ్గరకు చేరుకున్నారు. అక్కడ నెత్తురోడుతూ పడి ఉన్న ధీరజ్ను చూసి రామరాజుగారి గుండె పగిలిపోయింది. నా కొడుకా, నీకేమైందిరా అని ఆ వయస్సులో ఆయన కింద కూర్చుని ధీరజ్ తలను తన ఒడిలోకి తీసుకుని భోరున విలపించారు. సాగర్, చందు వెంటనే ధీరజ్ను ఎత్తుకుని వాళ్ల కారులో పడుకోబెట్టారు. సాగర్ కారును అతివేగంగా వైద్యశాలకు నడుపుకుంటూ వెళ్లాడు. వైద్యశాలకు చేరుకోగానే వైద్యులు వెంటనే ధీరజ్ను అత్యవసర చికిత్స గదిలోకి తీసుకువెళ్లారు. అందరూ బయట కన్నీళ్లతో ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటికి వైద్యుడు బయటకు వచ్చి, రామరాజుగారు, పేషెంట్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. తలకి బలమైన గాయమైంది. చాలా రక్తం పోయింది. వెంటనే శస్త్రచికిత్స చేయాలి. దానికి 10 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. మీరు ముందుగా 5 లక్షలు కట్టితేనే మేమేమైనా చేయగలం అని కఠినంగా చెప్పారు. 5 లక్షలు అనగానే రామరాజుగారికి భూమి కంపించినట్లు అయింది. ఇప్పటికే నర్మద తాకట్టు పెట్టిన నగలు విడిపించడానికి చాలా డబ్బు ఖర్చయింది. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదు. నా కొడుకు ప్రాణాలు ఎలా నిలబెట్టుకోను అని రామరాజుగారు గుండెలు పట్టుకుని కుర్చీలో కూలబడిపోయారు. చందు నాన్నగారి దగ్గరకు వెళ్ళి, నాన్నా, మీరు ధైర్యంగా ఉండండి. నేను సాగర్ వెళ్ళి ఎలాగైనా డబ్బు తీసుకువస్తాము అని చెప్పాడు. కాని ఎక్కడికి వెళ్తారురా, మనకున్న పరువుకు ఎవర్ని అప్పడుగుతాము అని రామరాజుగారు కన్నీరు పెట్టుకున్నారు. అప్పుడు సాగర్ కోపంగా, పరువు కంటే నా తమ్ముడి ప్రాణాలు ముఖ్యం నాన్నా. నేను వెళ్ళి నా స్నేహితులనడిగి తీసుకువస్తాను అని బయటికి వెళ్లాడు. సరిగ్గా అదే సమయానికి అహంకారంతో నడుచుకుంటూ భద్రావతి అక్కడికొచ్చింది. ఆమెను చూడగానే రామరాజుగారి కళ్లలో నిప్పులు రాలాయి. ఏమిటే భద్రావతి, ఇక్కడికెందుకొచ్చావు? నా కొడుకు చావు బతుకుల్లో ఉంటే ఆనందించడానికి వచ్చావా అని రామరాజుగారు గర్జించారు. భద్రావతి క్రూరంగా నవ్వుతూ, అయ్యో రామరాజుగారు, నేనానందించడానికి రాలేదు. మీకు సహాయం చేద్దామని వచ్చాను. ఇదిగో ఈ 5 లక్షల రూపాయలు పట్టుకోండి. వెళ్ళి ఆ వైద్యుడికి కట్టి మీ కొడుకు ప్రాణాలు కాపాడుకోండి అని డబ్బుల కట్టలు తీసి చూపించింది. రామరాజుగారు, చందు షాక్కయ్యారు. నీ డబ్బు నాకవసరం లేదు. నీ దయాదాక్షిణ్యాల మీద బతికేంత దుస్థితి నాకు రాలేదు అని రామరాజుగారు గట్టిగా అరిచారు. దానికి భద్రావతి నవ్వుతూ, పరువు పరువు అని ప్రాణాలు తీసుకుంటారా ఏంటి? సరే, ఈ డబ్బు ఊరికే ఇవ్వడం లేదు, ఒక చిన్న ఒప్పందం అని చెప్పింది. ఏంటి ఆ ఒప్పందం అని చందు కోపంగా అడిగాడు. మీ ఇంట్లో ఉన్న ఆ అమూల్యను నా మనిషి విశ్వక్కి ఇచ్చి పెళ్లి చెయ్యండి. ఈ 5 లక్షలే కాదు, మొత్తం 10 లక్షలు నేనే కడతాను అని భద్రావతి కుటిలంగా అడిగింది. ఆ మాట వినగానే రామరాజుగారి రక్తం ఉడికిపోయింది. అమాంతం భద్రావతి చేతిలో ఉన్న డబ్బుల కట్టలను లాగి కింద పడేసి కాలుతో తొక్కారు. ఏమిటే నీ పొగరు? నా కూతురులాంటి అమూల్యను ఆ దుర్మార్గుడికిచ్చి నా కొడుకును బతికించుకుంటాననుకున్నావా? ఒక ప్రాణం కోసం ఇంకో ప్రాణాన్ని బలిచేసే నీచుడిని కాదు నేను. నా ప్రాణం పోయినా సరే నీ డబ్బు నేను తీసుకోను. మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని రామరాజుగారు సింహంలా గర్జించారు. భద్రావతి అవమానంతో రగిలిపోయింది. చూస్తాను రామరాజు, నీ పొగరు ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాను. రేపు నీ కొడుకు శవం ముందు నువ్వు ఇలాగే మాట్లాడుతావో లేదో నేను చూస్తాను అని శపించి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఇంటి దగ్గర ప్రేమ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. వేదవతిగారు, నర్మదా ప్రేమను ఓదారుస్తున్నారు. కాని ప్రేమ మాత్రం ఆ 20,000 నేనివ్వకుండా ఉంటే ఈరోజు నా భర్తకు ఈ గతి పట్టేది కాదు కదా అని పదే పదే అనుకుంటూ తన్ను తాను హింసించుకుంటోంది. ఇంతలో శ్రీవల్లి అక్కడికొచ్చి మళ్లీ నాటకం మొదలుపెట్టింది. అయ్యో ప్రేమా, నువ్వెందుకంతలా ఏడుస్తున్నావు? జరగాల్సింది ఎలాగూ జరిగిపోయింది. ఆ దేవుడు రాసిన రాతను మనం మార్చలేము కదా. అయినా మన ఇంటికి ఈ మధ్య ఏదో గ్రహచారం పట్టినట్లుంది. ఒకరి తర్వాత ఒకరికి ఇలా కష్టాలొస్తున్నాయి. రేపు ఆ అమూల్య వల్ల ఇంకా ఎన్ని కష్టాలొస్తాయో ఏమో అని అమూల్య వైపు చూస్తూ శ్రీవల్లి విషం చిమ్మింది. అమూల్య ఆ మాట విని గుండె పగిలిపోయేలా ఏడ్చింది. నా వల్లే కదా వీళ్ళందరికీ ఇన్ని కష్టాలు.
ఆ విశ్వక్గాడు నన్ను సాధించడం కోసం ఈ కుటుంబాన్ని బలి చేస్తున్నాడు అని అమూల్య మనసులో కుమిలిపోయింది. ఎలాగైనా ఈ ఇంటినుంచి వెళ్ళిపోయి నా ప్రాణాలు తీసుకుంటే వీళ్ళందరూ సుఖంగా ఉంటారు అని అమూల్య ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది. వెంటనే ఎవరికీ చెప్పకుండా అమూల్య ఇంటినుంచి బయటకు వెళ్ళిపోయింది. నర్మద అనుకోకుండా అమూల్య గదిలోకి వెళ్లేసరికి అక్కడ అమూల్య లేదు. కేవలం ఒక ఉత్తరం మాత్రమే ఉంది. ఆ ఉత్తరం చదివిన నర్మద గుండె ఆగిపోయినంత పని అయింది. అత్తయ్య, అమూల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ విశ్వగ్గాడి చేతిలో చావడం ఇష్టం లేక తనే ప్రాణాలు తీసుకుంటాను అని ఉత్తరం రాసిపెట్టింది అని నర్మద కంగారుగా వచ్చి వేదవతికి చెప్పింది. వేదవతిగారు భయంతో వణికిపోయారు. ఇప్పటికే నా కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు, ఇప్పుడు ఈ పిల్ల కూడా పోతే నా ఇంట్లో ఇంకా ఎవరూ మిగలరు అని ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే నర్మద ఈ విషయం ఆసుపత్రిలో ఉన్న సాగర్కి ఫోన్ చేసి చెప్పింది. సాగర్ కోపంతో ఊగిపోయాడు. నా తమ్ముణ్ణి బతికించుకోవాలో నా చెల్లిని వెతుక్కోవాలో అర్థం కావడం లేదు అని సాగర్ తలపట్టుకున్నాడు. కాని వెంటనే తేరుకుని, చందు అన్నయ్య, నువ్వు నాన్నగారితో ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అమూల్యను తీసుకువస్తాను అని సాగర్ తన కారు వేసుకుని బయల్దేరాడు. మరోవైపు ఆసుపత్రిలో రామరాజుగారు చందు డబ్బుల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చందు తనకు తెలిసిన వాళ్లందరికీ ఫోన్లు చేశాడు. కాని ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. భద్రావతి ముందే అందరికీ ఫోన్లు చేసి రామరాజుగారికి ఎవరూ డబ్బులు ఇవ్వకూడదు అని బెదిరించింది. ఈ విషయం తెలుసుకున్న చందు చాలా నిరాశకు గురయ్యాడు. నాన్నా, ఆ భద్రావతి మనకు ఎక్కడా అప్పు పుట్టకుండా చేసింది. ఇప్పుడు మనకున్న ఒకే ఒక్క దారి మన ఇంటిని తాకట్టు పెట్టడమే అని చందు చెప్పాడు. రామరాజుగారికి కన్నీళ్లు ఆగలేదు. నా తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఈ ఇల్లు నా పరువుకు చిహ్నం. దీన్ని తాకట్టు పెట్టడమంటే నా ప్రాణం పోవడమే అని ఆయన బాధపడ్డారు. కాని కొడుకు ప్రాణాల కోసం ఆయన తన పరువును వదులుకోవడానికి సిద్ధపడ్డారు. సరే చందు, వెళ్ళు, ఆ కాగితాలు తీసుకునిరా, ఆ అప్పిచ్చేవాడి దగ్గరే మన ఇల్లు తాకట్టు పెడదాము అని కన్నీళ్లతో ఆదేశించారు. చందు బాధగా కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటికి బయల్దేరాడు. ఇంటికి వెళ్లిన చందు దేవుడి గదిలో ఉన్న ఇంటి దస్తావేజులు తీసుకున్నాడు. అది చూసిన శ్రీవల్లి కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఎలాగైతేనేం ఈ ఇల్లు తాకట్టు పడుతోంది. రేపు ఆ అప్పు తీర్చలేక ఈ ఇల్లు వేలానికి వస్తే అప్పుడు ఆ భద్రావతి అత్తయ్య ద్వారా ఈ ఇంటిని నేనే సొంతం చేసుకుంటాను అని శ్రీవల్లి మనసులో ఎన్నో కలలు కంటోంది. చందు ఇంటినుంచి బయల్దేరుతుండగా నర్మద ఎదురొచ్చింది. ఏవండి, ఇల్లు తాకట్టు పెడుతున్నారా అని బాధగా అడిగింది. తప్పదు నర్మదా, నా తమ్ముణ్ణి బతికించుకోవాలి అంటే నాకు వేరే దారి కనిపించడం లేదు అని చందు చెప్పాడు. అప్పుడు నర్మద తన మెడలో ఉన్న మంగళసూత్రం తీసి చందు చేతిలో పెట్టింది. ఏవండి, నా ప్రాణం కంటే ఈ కుటుంబం ముఖ్యం, ఇది కూడా తీసుకువెళ్ళండి, ఏదైనా అవసరం వస్తుంది అని కన్నీళ్లతో చెప్పింది. చందు భార్యను హత్తుకుని కన్నీరు పెట్టుకున్నాడు. నీలాంటి దేవత నాకు భార్యగా దొరకడం నా అదృష్టం నర్మదా అని చెప్పి బయల్దేరాడు. మరోచోట సాగర్ అమూల్య కోసం ఊరంతా వెతుకుతున్నాడు. ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు. చివరికి ఊరి చివర ఉన్న ఒక పెద్ద చెరువు దగ్గర అమూల్య ఒంటరిగా నిలబడి ఉండటం సాగర్ చూశాడు. ఆమె చెరువులోకి దూకడానికి సిద్ధంగా ఉంది. సాగర్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అమూల్య, ఆగు అని గట్టిగా అరిచాడు. ఆ గొంతు విన్న అమూల్య వెనక్కి తిరిగి చూసి ఏడ్చింది. వద్దు అన్నయ్య, నా దగ్గరకు రాకు, నా వల్లే మీకు ఇన్ని కష్టాలు, నేను బ్రతికి ఉండటం కంటే చావడమే మంచిది అని అమూల్య కన్నీరు మున్నీరు అయ్యింది. పిచ్చిదానా, నువ్వు మా ఇంటి ఆడబిడ్డవి, నీకోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే, కాని నిన్ను చావనివ్వము. ఆ విశ్వక్కాడిని చంపి అయినా సరే నిన్ను కాపాడుకుంటాము, దయచేసి వెనక్కిరా అని సాగర్ బతిమాలాడు. సాగర్ మాటలకు అమూల్య కరిగిపోయి వెనక్కి వచ్చి సాగర్ను హత్తుకుని భోరున విలపించింది. సాగర్ ఆమెను ఓదార్చి తన కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి బయల్దేరాడు. అదే సమయంలో ఆసుపత్రి దగ్గర విశ్వక్ తన రౌడీలతో కలిసి వచ్చాడు. అక్కడ ఒంటరిగా ఉన్న రామరాజుగారిని చూసి నకనక నవ్వాడు. ఏంటి రామరాజుగారు, మొన్నటిదాకా చాలా గల్వంగా మాట్లాడారు, ఇప్పుడు మీ కొడుకు చావు బతుకుల్లో ఉంటే దిక్కులేనివాడిలా నిలబడ్డారు అని విశ్వక్ హేళన చేశాడు. రామరాజుగారు కోపంతో వాడి చెంప చెల్లుమనిపించారు. ఒరే కుక్క, నా కొడుకు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, ఇక్కడ్నించి వెళ్ళిపో అని గర్జించారు. విశ్వక్ కోపంతో రగిలిపోయాడు. నన్నే కొడతావా, ఇప్పుడు నిన్ను కూడా నీ కొడుకు పక్కన పడుకోబెడతాను అని తన రౌడీలను రామరాజుగారి మీదకు ఉసిగొల్పాడు.
రౌడీలు రామరాజుగారిమీద దాడి చేయడానికి ముందుకు వచ్చారు. సరిగ్గా అప్పుడే సాగర్ కారు అక్కడికి వచ్చింది. కారులోంచి కిందకు దిగిన సాగర్ విశ్వక్ని చూడగానే వాడి రక్తం ఉడికిపోయింది. అమాంతం పరుగెత్తుకుంటూ వెళ్లి విశ్వక్ ముఖం మీద పిడిగుద్దులు కురిపించాడు. రే, నా తండ్రిమీద చెయ్యెత్తుతావా? నిన్ను ప్రాణాలతో వదలనురా అని సాగర్ పూనకం వచ్చినట్లు శివమెత్తాడు. రౌడీలందరినీ సాగర్ ఒక్కడే చితకబాదాడు. సాగర్ దెబ్బలకు తాళలేక రౌడీలు పారిపోయారు. విశ్వక్ కూడా భయంతో వణికిపోతూ అక్కడినుంచి పారిపోయాడు. రామరాజుగారు సాగర్ను ఆపి శాంతపరిచారు. ఇంతలో చందు డబ్బు తీసుకుని ఆసుపత్రికి వచ్చాడు. వైద్యుడికి ఆ డబ్బు కట్టాడు. వెంటనే వైద్యులు శస్త్రచికిత్స ప్రారంభించారు. కుటుంబమంతా ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ బయట ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వేదవతిగారు, నర్మద, ప్రేమ, అమూల్య అందరూ కన్నీరు పెట్టుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. శ్రీవల్లి మాత్రం లోపల ధీరజ్ చచ్చిపోతే బాగుండు అని కోరుకుంటోంది. కొన్ని గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత వైద్యుడు బయటకొచ్చాడు. ఆయన ముఖంలో కొద్దిగా సంతోషం కనిపిస్తోంది. రామరాజుగారు, మీరు సకాలంలో డబ్బు కట్టడం వల్ల మేము శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేయగలిగాము. పేషెంట్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు, కానీ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి అని వైద్యుడు చెప్పాడు. ఆ మాట వినగాని రామరాజుగారి కుటుంబం మొత్తం ఆనందంతో ఊపిరి పీల్చుకుంది. ప్రేమ సంతోషంతో ఏడుస్తూ వేదవతిగారిని హత్తుకుంది. చందు, సాగర్ ఆనందంగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కాని శ్రీవల్లి ముఖం మాత్రం మాడిపోయింది. ఛీ, ఈ ధీరజ్గాడికెంత అదృష్టం! చావుదాకా వెళ్లి బతికి బయటపడ్డాడు అని ఆమె లోపల కుళ్ళుకుంది. కొన్ని రోజుల తర్వాత ధీరజ్ కోలుకుని ఇంటికొచ్చాడు. ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. వేదవతిగారు ధీరజ్కు దిష్టితీసి లోపలికి ఆహ్వానించారు. ప్రేమ తన భర్తను కంటికి రెప్పలా చూసుకుంటోంది. కాని ఆనందం వెనుక ఒక పెద్ద ఆందోళన అందరి మనసుల్లో దాగి ఉంది. ఇల్లు తాకట్టుపెట్టి తెచ్చిన అప్పు ఎలా తీర్చాలి అని రామరాజుగారు లోపల మదనపడుతున్నారు. ఈ విషయం శ్రీవల్లికి బాగా తెలుసు. అందుకే ఆమె భద్రావతితో కలిసి ఒక కొత్త ప్లాన్ వేసింది. అప్పు ఇచ్చినవాడికి ఆ తాకట్టు పత్రాలను భద్రావతి ఎక్కువ డబ్బు ఇచ్చి కొనుక్కుంది. ఇప్పుడు ఆ రామరాజుగారి ఇంటికి అసలు యజమానురాలు భద్రావతి అయింది. ఈ విషయం రామరాజుగారికి తెలియదు. శ్రీవల్లి, భద్రావతి కలిసి ఒక పెద్ద బాంబు పేల్చడానికి సిద్ధంగా ఉన్నారు. మరుసటి రోజు ఉదయం రామరాజుగారు ఆరుబయట కూర్చుని పేపర్ చదువుతుండగా భద్రావతి తన కారులో దర్జాగా వచ్చి దిగింది. ఆమె వెనుక ఇద్దరు రౌడీలు, ఒక లాయర్ ఉన్నారు. రామరాజుగారు ఆమెను చూసి కోపంగా, ఏమిటే మళ్ళీ వచ్చావు? నా ఇంటి ముందు నిలబడే అర్హత నీకు లేదు అని అరిచారు. భద్రావతి క్రూరంగా నవ్వింది. రామరాజుగారు, ఇది మీ ఇల్లు అని ఎవరు చెప్పారు? ఈ ఇల్లు ఇప్పుడు నా సొంతం. ఇదిగో చూడండి ఈ పత్రాలు. మీరు ఎవరి దగ్గరైతే ఇల్లు తాకట్టు పెట్టారో వాడి దగ్గర నుంచి ఈ ఇంటిని నేను కొనేశాను. కాబట్టి మర్యాదగా మీ సామాన్లు సర్దుకుని ఈ ఇంట్లోంచి బయటకు వెళ్ళండి అని భద్రావతి గట్టిగా చెప్పింది. ఆ మాట వినగానే రామరాజుగారి గుండె ఆగిపోయినంత పనయింది. వేదవతిగారు, చందు, సాగర్, నర్మద అందరూ షాకయ్యారు. శ్రీవల్లి మాత్రం లోపల ఆనందంతో గంతులు వేస్తోంది. ఇది అబద్ధం, నువ్వు మోసం చేసి ఉంటావు అని సాగర్ కోపంగా అరిచాడు. దానికి భద్రావతి లాయర్, చూడండి బాబూ, ఈ పత్రాలన్నీ లీగల్గా ఉన్నాయి. మీరు 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే మేము పోలీసుల సహాయంతో మిమ్మల్ని గెంటేయాల్సి వస్తుంది అని బెదిరించాడు. రామరాజుగారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన పరువు, తన ప్రాణమైన ఈ ఇల్లు తన చేజారిపోతోందని ఆయన తల్లడిల్లిపోయారు. చందు ముందుకు వచ్చి, భద్రావతి, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నేను వడ్డీతో సహా కడతాను, నా ఇంటిని నాకిచ్చేయ్ అని బతిమాలాడు. దానికి భద్రావతి అహంకారంగా, నాకు డబ్బు వద్దు చందు, మీ నాన్నగారి పరువు తీయడమే నా లక్ష్యం. అయినా మీకొక అవకాశమిస్తాను. ఆ అమూయ్యను పిలిపించి ఇక్కడే విశ్వక్తో పెళ్లి చేయండి. అప్పుడు ఈ పత్రాలు మీ మొఖాన కొట్టి వెళ్ళిపోతాను అని షరతు పెట్టింది. రామరాజుగారు కోపంతో, అది ఎప్పటికీ జరగదు భద్రావతి. ప్రాణాలు పోయినా సరే నా బిడ్డను ఆ రాక్షసుడికివ్వను. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని గట్టిగా చెప్పారు. సరి అయితే రేపు ఉదయం వస్తాను, మీ వస్తువులు బయటపడేయడానికి సిద్ధంగా ఉండండి అని భద్రావతి బెదిరించి వెళ్ళిపోయింది. ఇంట్లో అందరూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. వేదవతిగారు దేవుడి ముందు కూర్చుని, తండ్రి, ఈ ఇంటిని నిలబెట్టుకోవడానికి మాకు ఏదైనా దారి చూపించు అని ప్రార్థిస్తోంది. ధీరజ్ తన వల్లే కదా కుటుంబానికి ఈ దుస్థితి వచ్చింది అని కుమిలిపోతున్నాడు. ప్రేమ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ భర్తకు ధైర్యం చెప్తోంది. ఈ సమయంలో శ్రీవల్లి ఒక పెద్ద నాటకమాడింది. అత్తయ్య, చూసారా, నా మాట వినకపోవడం వల్లే ఇలా జరిగింది. ఆ అమూల్యాను వాడికిచ్చి పెళ్లి చేస్తే
మన ఇల్లు మనకు దక్కుతుంది కదా, దయచేసి మావయ్యగారికి చెప్పి ఒప్పించండి అని శ్రీవల్లి ప్రాధేయపడింది. కాని నర్మద వెంటనే శ్రీవల్లి మాటలను అడ్డుకుంది. వదినా, ఒక ఇంటికోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని బలిచేయడం ఏ న్యాయం? రేపు నీ కూతురికి ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఇలాగే చేస్తావా అని నర్మద కడిగిపారేసింది. శ్రీవల్లి కోపంతో రగిలిపోయి తన గదిలోకి వెళ్ళిపోయింది. రాత్రి గడిచిపోయింది. ఉదయం భద్రావతి పోలీసులతో సహా రామరాజుగారి ఇంటికి వచ్చింది. మర్యాదగా ఇల్లు ఖాళీ చేయండి, లేకపోతే బలవంతంగా బయటకు పంపుతాము అని పోలీసులు చెప్పారు. రామరాజుగారు కన్నీళ్లతో దేవుడికి దండం పెట్టుకుని వేదవతిగారి చెయ్యి పట్టుకుని ఇంటి గుమ్మం దాటడానికి సిద్ధమయ్యారు. వెనకే చందు, సాగర్, నర్మద, ప్రేమ, ధీరజ్, అమూల్య అందరూ కన్నీళ్లతో వస్తున్నారు. భద్రావతి గర్వంగా నవ్వుతూ వాళ్లను చూస్తోంది. సరిగ్గా వాళ్లు గుమ్మం దాటుతున్న సమయంలో అక్కడికి ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి కిందకు దిగాడు. అతన్ని చూడగానే భద్రావతి ముఖం పాలిపోయింది. ఆ వ్యక్తి నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లి ఒక కాగితం చూపించాడు. ఇన్స్పెక్టర్ గారు, ఈ భద్రావతి తప్పుడు పత్రాలతో ఈ ఇంటిని లాక్కోవాలని చూస్తోంది. అసలు పత్రాలు నా దగ్గరున్నాయి. ఈ ఇల్లు రామరాజుగారిదే అని ఆయన చెప్పాడు. అతను మరెవరో కాదు, రామరాజుగారి చిన్ననాటి స్నేహితుడు, గొప్ప లాయరైన రాజారాం. రాజారాంని చూడగానే రామరాజుగారి ప్రాణం లేచివచ్చింది. రాజారాం భద్రావతి వైపు చూసి, నువ్వు ఆ అప్పు ఇచ్చినవాడితో కలిసి చేసిన మోసమంతా నేను కనిపెట్టాను. నీమీద ఫోర్జరీ కేసు పెట్టి జైలుకు పంపుతాను అని గర్జించాడు. పోలీసులు వెంటనే భద్రావతిని అరెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. భద్రావతి భయంతో వణికిపోతూ పారిపోవడానికి ప్రయత్నించింది. కాని పోలీసులు ఆమెను పట్టుకుని జీపులో ఎక్కించారు. భద్రావతి జైలుకు వెళుతూ, రామరాజు నిన్ను వదలను, మళ్ళీ వస్తాను అని అరుస్తూ వెళ్ళింది. శ్రీవల్లి ఇదంతా చూసి భయంతో గడగడలాడిపోయింది. తన కుట్ర ఎక్కడ బయటపడుతుందో అని తన గదిలోకి పారిపోయింది. రామరాజుగారు రాజారాంను హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. మిత్రమా, నువ్వు సరైన సమయానికి వచ్చి నా ప్రాణాలు, నా పరువు కాపాడావు అని కృతజ్ఞతలు చెప్పారు. రాజారాం నవ్వుతూ, నీలాంటి నిజాయితీపరుడికి ఎప్పటికీ అన్యాయం జరగదు రామరాజు అని చెప్పాడు. ఇంట్లో మళ్లీ సంతోషం వెల్లివిరిసింది. ధీరజ్ తన తప్పు తెలుసుకుని రామరాజుగారి కాళ్లమీద పడి క్షమాపణ అడిగాడు. నాన్నా, తారు ఓజులో పడి కుటుంబాన్ని రోటుమీదకు తీసుకువచ్చాను, నన్ను క్షమించండి అని ఏడ్చాడు. రామరాజుగారు కొడుకుని పైకి లేపి, తప్పు తెలుసుకోవడం చాలురా, ఇకనుంచి బుద్ధిగా ఉండు అని క్షమించారు. ప్రేమ, నర్మద ఇద్దరూ సంతోషంగా వేదవతిగారికి వంటగదిలో సహాయం చేస్తున్నారు. సాగర్, చందు కూడా ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. కాని శ్రీవల్లి మాత్రం తన ఓటమిని తట్టుకోలేక కొత్త కుట్రలు పన్నుతోనే ఉంది. రాబోయే ఎపిసోడ్స్లో శ్రీవల్లి తన స్వంత భర్తను రెచ్చగొట్టి ఇంటిని విడగొట్టే ప్రయత్నం చేయబోతోంది. ఆ కుటుంబం ఈ కొత్త తుఫానును ఎలా ఎదుర్కొంటుందో, ప్రేమ తన భర్తను చెడు మార్గంలో వెళ్లకుండా ఎలా ఆపుతుందో అనేది ఎంతో ఉత్కంఠగా సాగనుంది. అనుబంధాలు, ఆప్యాయతలు ఎప్పటికీ గెలుస్తాయి అని ఈ కథ నిరూపిస్తూనే ఉంటుంది. ప్రేక్షకులను ఎమోషనల్గా కట్టిపడేస్తూ ప్రతి క్షణం కంటతడి పెట్టించేలా ఈ ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్ ముందుకు సాగుతోంది.